విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి రహదారి ప్రక్కకు దూసుకెళ్లింది. ఇక రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒరిగిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి విద్యార్థులను బయటికి తీశారు. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరి అది కూడా ఎక్కడ ఉదయం 8:20-8:30 మధ్యలో పాండ్రంగి నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకొస్తుండగా ఇటు పద్మనాభం వైపు నుంచి ఒక ఆటో ఇంకో వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ స్పీడ్గా అంటే బస్సు వస్తున్నా సరే వెహికల్ని ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో బస్సు మీదకి రావడం జరిగినప్పుడు డ్రైవర్ మరి ఫుల్ లోడ్లో ఉన్న ఆటోని తప్పించాలి అనే ఉద్దేశంతో లెఫ్ట్కి లాగడంతో ఈ వర్షంతో బాగా నేల అంతా తడిచిపోయి ఉండేసరికి అది కూరుకుపోయి ఆ వీల్స్ దాన్ని రోడ్ పక్కకి లాగేసుకున్నాను. ఆ ప్రక్రియలో అది ఒక చెట్టుకి ఆనుకొని ఆగడం, ఒక ఇద్దరు పిల్లలకి స్వల్ప గాయాలు తగిలాయి. మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ రేవిడి పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాక పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు.